టాలీవుడ్ లో థియేటర్ల వివాదంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ఎగ్జిబిటర్లతో మరి కాసేపట్లో మెగాస్టార్ చిరంజీవి భేటీగానున్నారు. ఎగ్జిబిటర్లో సుదీర్ఘ కాలంగా డిమాండ్ చేస్తున్న పర్సంటేజ్ విధానం అమలుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన సూచనలపై ఎగ్జిబిటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి చిరంజీవి రంగంలోకి దిగడంతో ఈ భేటీ పరిశ్రమ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ లో థియేటర్ల వివాదంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ఎగ్జిబిటర్లతో మరి కాసేపట్లో మెగాస్టార్ చిరంజీవి భేటీగానున్నారు. ఎగ్జిబిటర్లో సుదీర్ఘ కాలంగా డిమాండ్ చేస్తున్న పర్సంటేజ్ విధానం అమలుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన సూచనలపై ఎగ్జిబిటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి చిరంజీవి రంగంలోకి దిగడంతో ఈ భేటీ పరిశ్రమ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ లో థియేటర్ల వివాదంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ఎగ్జిబిటర్లతో మరి కాసేపట్లో మెగాస్టార్ చిరంజీవి భేటీగానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి, గత కొంతకాలంగా తెలంగాణ ఎగ్జిబిటర్లతో గందరగోళం నెలకొంది. ఇటుపక్క నిర్మాతలు, ఇటుపక్క ఎగ్జిబిటర్లో పర్సంటేజ్ విధానంపై గందరగోళం నెలకొన్న విషయం మనకు తెలిసింది. కాకపోతే పరిశ్రమలో ఇప్పుడున్న ఎగ్జిబిటర్ల మొత్తానికి మరి కాసేపట్లో మెగాస్టార్ చిరంజీవి కలవనున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా అప్డేట్ ఏంటి రాణి? ఎస్ రహీం, గత కొద్ది రోజులుగా ఈ ప్రొడ్యూసర్లు అలాగే ఎగ్జిబిటర్ల మధ్య ఏవైతే కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు ఉన్నాయో, ఈ ప్రత్యేకించి సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి సంబంధించి రెంటల్ అలాగే పర్సంటేజ్ విధానంపై అటు ఎగ్జిబిటర్లు ఇటు ప్రొడ్యూసర్లు కూడా మీటింగ్లు కూడా పెట్టుకుంటూ వస్తున్నారు. అయితే దీనికి సంబంధించినంత వరకు ప్రొడ్యూసర్స్ నుంచి కూడా ఎలాంటి స్పందన రావట్లేదు, కరెక్ట్ అయిన ఆన్సర్ రావట్లేదు అని ఎగ్జిబిటర్లు చెప్తున్నారు. అలాగే ఎగ్జిబిటర్లు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ పర్సంటేజ్ విధానం అనేది అమలు చేయకపోతే ఖచ్చితంగా సినిమాలని ఇక మీదట విడుదల చేసే ప్రసక్తే లేదు అని వాళ్ళు కరాఖండిగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఏవైతే చెప్తున్నారో ఈ ఏబీసీ సెంటర్లో గ్రేడింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో గ్రేడింగ్ చేసి దానికి తగ్గట్లుగా పర్సంటేజ్ కూడా అమలు చేస్తామని ప్రొడ్యూసర్లు చెప్తున్నారు. అలాగే ఇప్పటి వరకు ఏవైతే 80% వరకు కూడా సినిమాలు రెడీగా ఉన్నాయో వాటిపైన ఇంకా భవిష్యత్తులో ఈ పర్సంటేజ్ సిస్టమ్ని అమలు చేయడానికి వీల్లేదు. ఇప్పటి నుంచి ఏవైతే సినిమాలు రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయో వాటికి సంబంధించిన పర్సంటేజ్ సిస్టమ్ని అమలు చేయడంలో ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామని ప్రొడ్యూసర్లు ఆల్రెడీ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అలాగే సునీల్ నారంగ్ కావచ్చు అగ్ర నిర్మాతల నేపథ్యంలో ఒక వారం రోజుల క్రింద ఫిల్మ్ ఛాంబర్లో మీటింగ్ జరిగింది. అయితే కానీ ఒక కొలుక్కి రాకపోవడము, ఎగ్జిబిటర్లకి అలాగే ప్రొడ్యూసర్కి సఖ్యత కుదరకపోవడము ఇప్పుడు ఈ వివాదం అనేది తీవ్రంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎగ్జిబిటర్లు ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా భావిస్తున్న మెగాస్టార్ చిరంజీవిని కలవడం ఈ రోజు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి మెగాస్టార్ని ఎగ్జిబిటర్లు అందరూ కూడా కలవనున్నారు. అయితే ఏవైతే కొన్ని అల్టిమేటం వాళ్ళు రిలీజ్ చేశారో దానికి కట్టుబడే ఉంటాము అని వారు చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా పెద్ద సినిమాకి కూడా పర్సంటేజ్ సిస్టమ్ విడుదల ఇస్తేనే విడుదలకు కూడా మేము యాక్సెప్ట్ చేస్తాము సింగిల్ స్క్రీన్ థియేటర్లో అని వాళ్ళు కరాఖండిగా చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఎగ్జిబిటర్లని ఈ రోజు తన ఇంటి వద్దకు పిలవడము అలాగే ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేయడము అటు ప్రొడ్యూసర్స్ కి ఇటు ఎగ్జిబిటర్స్ కి ఒకే న్యాయం చేసే విధంగా కూడా ఈ రోజు భేటీ సారాంశం అని ఉందని కూడా చెప్పుకోవాలి రహీం.